పెళ్ళెప్పుడు? నెక్స్ట్ వీకే. అమ్మాయిని చూడగానే నచ్చి పెళ్లి చేసుకోమని వెంటబడేవాళ్ళు. నువ్వు టైప్ 3. అమృతను పెళ్లి చేసుకో. ఒరే విక్రమ్ బాయ్, అమృత పేరు విక్రమ్ బాయ్ చేయి మీద రాయాలి. పచ్చబొట్టు అయితే చెరిగిపోదు కదా. అవును, ఇంతకీ పచ్చబొట్టు మిషన్ ఏది? ఒక్క నిమిషం, ఇక్కడే ఉంది, తీసుకొస్తా. అమ్మా, ఒకప్పుడు బాడీ మొత్తం అమృత అమృత అని రాసుకొని ఇప్పుడు గుర్తులేదంటావా? ఇప్పుడు గుర్తొస్తుంది, ఆగు. ఈ పచ్చబొట్టు ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. అవును, బావుకి ఈ దెబ్బతో గతం మొత్తం గుర్తొస్తుంది. అవుతారా మజాకా? హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే కదలదు కథ సమయం నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తెలియని తరుణమిది. మేము ఉంటాం. వెళ్ళండి వెళ్ళండి. వదినా, అవతార్ ఆపరేషన్ వర్కౌట్ అయ్యి విక్రమ్ అన్నయ్యకి గతం గుర్తొచ్చుంటుంది. అవును, తను లోపలికి వెళ్ళి చాలాసేపు అవుతుంది. పద చూద్దాం.
అవతార్ ఏమైంది అవతార్? విక్రమ్ బాయ్కి గతం గుర్తుకు తీసుకున్నాడు, రావాల కాదు. అయ్యో ఇప్పుడు ఎలా అవుతున్నా? మనం అనవసరంగా అవతార్ని కష్టపెట్టాం. కానీ విక్రమ్ బావుకి గతం గుర్తుకు రావాలంటే అమృత చాలు. ఎప్పటికైనా నీ జాతక దోషం పోగొట్టుకోవాల్సిందే. ఆ టైం ఇప్పుడొచ్చిందనుకో అమృత. నా మ్యారేజ్ ప్రపోజల్స్ అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే వస్తుంది. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందోనని మనసులో తెలియని భయంగా ఉంది రేణుక. నా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో మీకు తెలుసు కదా రేణు. నువ్వే ఇలా భయపడితే ఎలా అమృత? భయమని కాదు శర్వాణి, నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అమ్మ దిక్కు తోచిన పరిస్థితుల్లో ఇక్కడే ఉంటుంది. అక్కడ చెల్లికి ఏం జరుగుతుందో ఏమోనని టెన్షన్గా ఉంది. వ్యక్తిగతంగా నాకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను ధైర్యంగా ఎదుర్కోగలను. కానీ నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంటే నేను తట్టుకోలేను రేణు. అమృత, నువ్వు పడ్డ కష్టాలకి కన్నీళ్లకి ఇదే ఆఖరనిపిస్తుంది. నీ పెళ్లి నేను కాని శర్వాణి కాని మీ అమ్మా నాన్న ఎవ్వరూ చేయడం లేదు. ముగ్గురు తాతయ్యలు కలిసి చేస్తున్నారు. అవును, ఒకరు జీవితానికి భరోసా ఇచ్చిన భుజంగరావు తాతయ్య, 2 నీ లాయర్ ప్రొఫెషన్ ని ఎంకరేజ్ చేసి నిన్ను ఆత్మబంధువుగా గౌరవించే విశ్వనాథం గారు, 3 నిన్ను పెద్ద మనవరాలిగా అభిమానించే శివరామరాజు తాతయ్య. వీళ్ళ ముగ్గురి ఆశీస్సులు నీకున్నాయి అమృత. నిజమే రేణు, ఏ రక్త సంబంధం లేని ముగ్గురు తాతయ్యలు నా పెళ్లి చేస్తున్నారు. ఇంత అదృష్టం ఏ ఆడపిల్లకి దక్కుతుంది? అవునమృత, ఆ ముగ్గురు తాతయ్యల ఆశీర్వాద బలంతో నీ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లి తర్వాత జాతక దోషం పోతుంది, సంతోషమే. కానీ మనల్ని నీడలో వెంటాడుతున్న ఆ రాక్షసుడు వికాస్ ఇంకా బ్రతికే ఉన్నాడు శర్వాణి. వాడెలాగైనా నా పెళ్లికొస్తాడు. నా మీద పగ సాధించడానికి ప్రయత్నిస్తాడు. అది కాదు అమృత, వికాస్ ని కోర్టులో హాజరుపరచమని జడ్జి చెప్పారు కదా. ఆ విషయం తెలిసి వికాస్ విదేశాలకి పారిపోయాడేమో. నువ్వు చాలా అమాయకంగా ఆలోచిస్తున్నావు రేణు. వికాస్ ఎక్కడికి పారిపోడు. మనిషి రక్తం మరిగిన పులి అడవిలో ఉండదు, భయం లేకుండా జనాల్లోకొస్తుంది. వాడు కూడా అంతే. మన ముగ్గురిని వేటాడడానికి నా పెళ్లి వాడికి మంచి అవకాశం. తప్పకుండా వస్తాడు. ఎస్ అమృత, నువ్వు గెస్ చేసింది కరెక్టే. వికాస్ విదేశాలకి పారిపోలేదు. మా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వికాస్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రమణసల్వ కూతురు రవలి చనిపోయింది. ఇన్ని రోజులు కింగ్ మేకర్లా ఉన్న రమణసల్వ ఇప్పుడు పెద్ద క్రిమినల్గా మారే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అమృత. అవును శర్వాణి, ఆ రోజు జెస్సీ నా దగ్గరకొచ్చి వికాస్ ని షూట్ చేస్తుంటే రవళి అడ్డొచ్చిందని చెప్పింది. అంటే తను చనిపోయిందన్నమాట. శర్వాణి, వికాస్ ఆ రోజు ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. ఒక రకంగా వాడు మన చేతుల్లో ఓడిపోయాడు. ఈసారి చావుకి తెగించొస్తాడు. ఎస్ అమృత, నీ పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఖచ్చితంగా ప్లాన్తోనే వస్తాడు. వాడెలాగూ వస్తాడని మనకి తెలుసు గనుక వికాస్ని ఈసారి ఎలాగైనా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం శర్వాణి. ఆల్రెడీ కమిషనర్ గారితో మాట్లాడాను అమృత. ఈసారి వికాస్ని పట్టుకొని తీరుతానని ఛాలెంజ్ చేశాను. ఒకవేళ అలా జరగకపోతే
నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని రిజైన్ లెటర్ ఇచ్చొచ్చాను అమృత. అలాగైతే వికాస్ని పట్టుకోవడానికి మనం ఇంకొక ఆపరేషన్ ప్లాన్ చేయాలి శర్వాణి. అమృత, వికాస్ని పట్టుకునే ఆపరేషన్ గురించి కమిషనర్ గారితో వివరంగా మాట్లాడి ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను. అలాగే శర్వాణి, వెళ్ళిరా. బాయ్. బాయ్. బాయ్ రేణు. బాయ్. అమృత, మీకు విషయం చెప్పలేదు. డాడీ చనిపోయారు అమృత. ఎలా శర్వాణి? ఆ దుర్మార్గుడు వికాసే డాడీని మర్డర్ చేశాడు అమృత. వాడి క్రిమినల్ తెలివితేటలతో సాక్ష్యాలు లేకుండా డాడీని 3 నెలల క్రితం వైజాగ్లో మర్డర్ చేశాడు. లాస్ట్ వీకే అది వికాస్ దుర్మార్గమేనని నేను కనుక్కున్నాను అమృత. శర్వాణి, వాడు అందరి దృష్టిలో చనిపోయినట్టు క్రియేట్ చేసి ఈ ఘోరాలన్నీ చేస్తున్నాడు. 3 నెలల క్రితం గంగాధరాన్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని ఏడ్పించింది కూడా వికాసే అని ఆ తర్వాతే నాకు అర్థమైంది అమృత. శర్వాణి, మన ముగ్గురి జీవితాలు సంతోషంగా ఉండాలంటే ఆ వికాస్ చావాలి. వాడితో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. వాడైనా చావాలి, లేకపోతే మనమైనా చావాలి. ఇక వాడిని వదిలిపెట్టకూడదు. అమృత, మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, వాణ్ణి మామూలుగా చంపను. మళ్ళీ మనిషి జన్మెత్తడానికి వాడు భయపడిపోవాలి. అలా చంపుతాను అమృత. శర్వాణి, నీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ తీసుకుని బొబ్బర్లంకరా. ఆ తర్వాత ఏం చేయాలో మనం ఆలోచిద్దాం. అలాగే అమృత, వెళ్ళొస్తాను. అమృత, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పు రేణు. విక్రమ్ గతం మర్చిపోయాడు కదా. అవును. విక్రమ్ నిన్ను పెళ్లి చేసుకోనంటున్నాడు. ఏ ఏంటి నువ్వు? నీకు నవ్వొస్తుందా? నేను సీరియస్ గా చెప్తున్నాను. మేమంతా విక్రమ్కి గతం గుర్తు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా మా వల్ల కాలేదు తెలుసా? సరే, రేపు ఇదే టైంకి విక్రమ్ని ఇక్కడికి తీసుకురా. ఏం చేస్తావ్? అతనికి గతం గుర్తుకొచ్చేలా చేస్తాను. సరేనా? సరే, పద.
సురేష్, సార్. రాత్రి సునైనా మెయిల్స్ చెక్ చేయలేదు కదా? లేదు సార్. అంటే సునైనా మన డిసెల్వా, అదే మన చేతన్ ఫోటో చూడలేదన్నమాట. ఇంకా చూడలేదు సార్. ఈ పాటికి సునైనా బొబ్బర్లంకకు బయలుదేరుతూ ఉంటుంది. చేతన్ మళ్ళీ మెయిల్ చేశాడా? చేతన్ తన ఫోటో పంపించాడు. చేతన్, ఏమో అనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ కంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు. రేపు ఉదయం కల్లా ఇండియా వస్తానన్నాడు. ఇంటికొచ్చి ఐ లవ్ యూ చెప్తానన్నాడు. కొంపతీసి వచ్చేశాడా? Excuse me? Hi, this is Chetan. You are my sweet friend, Naina, right? Yeah, I'm Naina. సారీ నేనా, నా ఫోటో పంపించును డైరెక్ట్గా ఇంటికే వస్తానని చెప్పాను కదా. ఎందుకో మళ్ళీ నా మనసు మార్చుకున్నాను. అందుకే నా ఫోటో పంపించాను. నీ ఫోటో చూసాను చేతన్. ఫ్రెండ్స్? యా. థ్యాంక్ యూ నైనా. ప్లీజ్ కమ్ చేతన్. యా. ప్లీజ్.
చేతన్ నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ మెయిల్ చూసాక నేను ఆగిపోవాలనుకున్నాను నైనా, బట్ నా మనసు నా మాట వినడం లేదు నైనా. సడన్ గా వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసేనేమో. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నైనా. నో ప్రాబ్లం చేతన్. నిజం చెప్పాలంటే నేను కూడా నిన్ను చూడాలనుకున్నాను, నువ్వే వచ్చావు. హ్యాపీ. థ్యాంక్స్. నువ్వెక్కడ సీరియస్ అవుతావేమోనని మనసులో ఫియర్గా ఫీల్ అవుతూ వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ 1 minute చేతన్. యా, క్యారీ ఆన్. విక్రమ్, ఈ నోటు తీసుకో.